హాయ్ గైస్, వెల్కమ్ టు వాణి రుచులు. ఈరోజు మనం చిన్న డిఐవై బుక్ చేసుకోబోతున్నాం. చాలా యూజ్ఫుల్ అవుతుంది, బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఊరికి ట్రావెల్ చేసుకున్నప్పుడు క్యారీ చేసుకుని బాగా ఈజీగా ఉంటుంది. ఇండెక్స్ పేజ్ కూడా చేసుకోవచ్చు. మనం చిన్న డ్రాయింగ్స్ అవన్నీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఎలా చేయబోతున్నాం. సో మనం ముందు హాట్ గ్లూ రెడీగా పెట్టుకొని మనం పేపర్స్ కట్ చేసుకోవాలి గైస్. మనం ఇలా పేపర్స్ కట్ చేసుకొని హాట్ గ్లూ ఇలా వేయాలి. హాట్ గ్లూ వేయాలి. ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాని మధ్యలో ఇలా హాట్ గ్లూ వేయాలి. హాట్ గ్లూ వేసేసిన ఇలా హాట్ గ్లూ మెల్లగా వేయాలి, స్పీడ్గా వద్దు. ఇలా హాట్ గ్లూ ఇలా వేయాల. ఇలా వేసేసి నెక్స్ట్ మనం కట్ చేసుకున్న పేపర్స్ మనం తీసుకోవాలి గాయస్. మనం కట్ చేసుకున్న పేపర్స్ మనం కట్ చేసుకున్న పేపర్స్ ఇప్పుడు తీసుకొని అతికేయాలి గాయస్. మనం అతికిపోతున్నాం. ఇలా అతికిచ్చేసి మనము ఇలా ప్రెస్ చేసి ఇలా అతికిచ్చేసి ఇలా ప్రెస్ చేసేసి ఇలా వదిలేసేయండి గైస్. ఇలా ప్రెస్ చేయండి, ఇలా వదిలేసేయండి. ఇలా వదిలేసేసినాక స్టాప్లర్ పెన్స్ వేద్దాం అనుకున్నాను, కానీ వద్దులే. స్టాప్లర్ పెన్స్ అసలుకి వద్దు, ఎందుకంటే అన్ని పేజెస్లో స్టాప్లర్ పెన్ పడేలా లేదు. సో మనం స్టాప్లర్ పెన్స్ వాడాల్సిన అవసరం లేదు. సో స్టాప్లర్ పెన్స్ వాడకండి, యూజ్ఫుల్ అంత లేదు. హాట్ గ్లూనే సరిపోయింది గాయస్. హాట్ గ్లూ సరిపోయింది కాబట్టి మనము కానీ నేను చాలా ట్రై చేసినాను స్టాప్లర్ వేసేకి, కానీ పడలేదు. సో ఆ పార్ట్ అంతా వదిలేసేయండి. చాలా గట్టిగా ట్రై చేశాను, కాకపోతే పడలేదు. సో ఇదే గైస్ మన పేపర్ డిఐవై మేకింగ్. బాగుంది కదా, మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోవచ్చు. మీకు ఇలాంటి సైజ్ కార్డ్బోర్డ్ ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు నచ్చిన సైజులో ఫోల్డ్ చేసుకొని మీకు నచ్చిన సైజులో తీసుకొని మనం పేపర్స్ కట్ చేసుకొని అతికించుకోవచ్చు. మామూలు గమ్తో కూడా చేసుకోవచ్చు, హాట్ గ్లూతో కాకుండా. సో గాయస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ కొట్టండి గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ గాయస్. బాయ్. థ్యాంక్ యూ.